అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంబటి రాంబాబుని లిఫ్ట్ కూడా చేశారు పోలీసులు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడం, మరి అది ఇదంతా ఏ పరిస్థితులు దారితీస్తుంది? 100% నిలదీస్తారు. ఆవేశం చెందిన నిలదీకి ఏం చేస్తారు? గాంధీ మహాత్ములాగా వారసులు ఒక చెంప కొట్టి రెండో చెంప చూపించడానికి అది గుంటూరు గడ్డ. ఆడోళ్ళు ఎందుకు వచ్చారు ఇతని మీద ఎక్కువగా? తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీలాగా తయారైంది. నేను గట్టిగా చెప్పగలను, వాళ్ళు బాగా వచ్చినా నేనేం చేసేది ఏమీ లేదు. నాకు ఐ డోంట్ కేర్. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు పెట్రోల్ పంపులు అనేది లేదు. ఇటువంటిది అంతా కూడా హింసాత్మకమైనటువంటి వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేసేది తప్పించి అటువంటి డిఎన్ఏ వాళ్ళు లంపిన శక్తులు వాళ్ళ బతుకంతా అంతే హింసాత్మకం. ఎంతో మంది రాష్ట్రంలో అక్రమంగా కేసులు పెట్టుకుని ఆస్తులు అమ్ముకుని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పట్టదు అధిష్టానానికి. చంద్రబాబు గారికి లోకేష్కి పట్టొద్దు. అదంతా కావాలని ఇంకా తగలబెట్టించుకుని అవన్నీ విజువల్స్ కోసం వాళ్ళు సృష్టించుకుని ఉండొచ్చు. జోగి రమేష్ అనేవాడు నెంబర్ 1 రోగు. అటువంటి వాళ్ళే ఉంటారు ఆ పార్టీలు ఉండేవాళ్ళందరూ అటువంటి వాళ్ళు. భర్తకి ఇబ్బంది వచ్చినప్పుడు, భర్త తప్పులు చేసినప్పుడు, జనం కొట్టబోయి వచ్చినప్పుడు, అప్పుడు నేను ఆడపిల్లని మహిళ అన్నట్టు భర్తనేమో అచ్చోసినట్టు ఊరి మీద వదిలేసి ఎవరిని పడితే ఆమెను తిట్టేసి దోసుకొచ్చినాయేమో నువ్వు ఒళ్ళంతా నగలు దిగేసుకున్నప్పుడే నీ మొగుడు మురికి మా దీనికి ఢిల్లీ మద్దతు కూడా ఉంది. శ్రీరామ్ గారు అక్కడి నుంచి రకరకాల ప్రసాదాలు మూటలు అక్కడికి వెళ్తున్నాయి. హిందూ మతానికో లేకపోతే భారత సమాజానికి తెలుగు జాతికి నష్టం జరిగిన బీజేపీ కొనసాగంలోనే జరుగుతుంది. పబ్లిక్ గమనించరా పాలిటిక్స్? గమనించినా సిగ్గుశారం లేదంటే. నీకు అంత ప్రజాస్వామ్యం రాజ్యాంగం గుర్తుపెత్తే నువ్వు రా కోర్టుకురా, నీకు దమ్ముంటే నువ్వు మగాడు అయితే. పూర్తిగా బీజేపీ కొనసాగంలో జరుగుతున్న డ్రామా ఇది ముమ్మాటికి. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల క్రితం అంబటి రాంబాబు ఇంటి మీద, ఆఫీస్ మీద జరిగిన దాడి, తదనంతర పరిణామాలు ఇప్పటికీ అవి ఆ రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొల్పుతున్నాయి. ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ చర్చ జరిపేటప్పుడే వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేస్తున్నారు. ఆయన పరామర్శకి గుంటూరు వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఆసక్తికరంగా జరుగుతున్న చర్చల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే పెట్రోల్ బాంబులు వేశారు వాళ్ళ ఇళ్ళ మీద. ఇది ఇబ్రహీంపట్నంలో, తర్వాత గుంటూరులో 2 చోట్ల అని చర్చకు వస్తుంది. అయితే యాక్చువల్గా పెట్రోల్ బాంబులు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? నిజంగా ఈ పెట్రోల్ బాంబులు వేసే కల్చర్ని కృష్ణా గుంటూరు జిల్లాలకు ఆపాదించే పరిస్థితి తీసుకొస్తున్నారు. అసలు దీని వెనక ఏం జరుగుతుంది? అసలు పెట్రోల్ బాంబులు చేస్తే ఎలా ఉంటుంది? దీని మీద మొత్తం పరిణామాల మీద విశ్లేషించడానికి మన సీనియర్ రాజకీయ విశ్లేషకులు మిత్రులు మన శంకర వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. ఇప్పుడు చెప్పండి, జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబు వేశారు, అది వరండాలో కాలిందంట. తర్వాత అంబటి రాంబాబు ఇంటి ఆఫీస్ మీద పెట్రోల్ బాంబు వేశారు అని చెప్తా ఉన్నారు. అసలు ఈ మంటలు అసలు మొదటి మంట కంటే చివరిన మరి ముగింపులో మంటలు ఎందుకు వచ్చినాయి? ఆల్రెడీ అప్పటికే అంబటి రాంబాబుని లిఫ్ట్ కూడా చేశారు పోలీసులు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడం, మరి అది ఇదంతా ఏ పరిస్థితులు దారితీస్తుంది? ఇప్పుడు ఈ రాయలసీమ కల్చర్ అసలు ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో ఉందా? ఈ మొత్తం 2 విషయాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత చూసిన తర్వాత వీడియో విజువల్స్ ఈ రెండిటికి వీళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళు దాన్ని ఒక హింసాత్మకమైన సంఘటనగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు అనేది తెలుస్తుంది. అక్కడ పూర్తిగా సమగ్రంగా కనుక మనం అధ్యయనం చేస్తే దీని వెనక కొన్ని అసాంఘిక శక్తులు ప్రేరేపితమైనవి. తెలుగుదేశం వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన మాట వాస్తవం. వాళ్ళు నాయకుడిని అన్నందుకు, వీళ్ళు బరిదెగించి మాట్లాడుతున్నందుకు మహిళలు లీడ్ చేసిన మాట వాస్తవం. దాన్ని ఆసరా చేసుకుని కొన్ని ప్రేరేపిత శక్తులు వైసీపీకి సంబంధించిన లంపెన్ ఎలిమెంట్లు చొరబడి దాన్ని దాన్ని హైజాక్ చేశారనేది మనకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మనం విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా నుంచి కనుక మనం పర్యవసానాలు చూస్తూ వస్తే వాళ్ళు ఎటువంటి డ్రామాటిక్గా వాళ్ళు దాన్ని చేసుకుంటూ వచ్చారని, అక్కడ జరిగినప్పుడు చిన్నగా చీరుకుపోయింది ఏమీ లేదని దానికి ప్రాథమిక చికిత్స కూడా అక్కడ లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ ప్రాథమిక చికిత్స కూడా ఎయిర్పోర్ట్లో కూడా తిరస్కరించిన వ్యక్తి
ఆ 2 గంటల్లో మాట్లాడుకుని హైదరాబాద్‌లో దిగగానే ఇక్కడ సిటీ న్యూరో హాస్పిటల్‌లో పడుకోబెట్టడం, దాన్ని పెద్ద తీవ్రమైన గాయంగా చూపించడం, దాని మీద ఏదో విషపూరితం కత్తి అని పెద్ద పెద్ద డ్రామాలు చేసి దాన్ని కుతంత్రాలు, కుట్రలతో చేశారు. ఈ రెండిటి వెనక కూడా అటువంటిదే మనకి కనపడతా ఉంటుంది. అట్లాగే వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా ఆ రకంగానే ముందు గుండెపోటని, తర్వాత రాజకీయంగా చంద్రబాబు గారే చంపించారని చెప్పి ఆయన చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని, గుండెపోటుతో చచ్చిపోయినాడిని తలకు కట్లు కట్టి మళ్ళీ తర్వాత దాన్ని హత్యగా మార్చి వాళ్ళ భుజాల మీద భుజ వాళ్ళే చేసి వాళ్ళే మళ్ళీ దొంగే దొంగ దొంగ అన్నట్టు చేయటం. తర్వాత మనకి విశాఖపట్నంలో జరిగింది కూడా ఆ దళిత కుర్రాడు శ్రీనివాస్ అనే కుర్రాడు కూడా వైసీపీ అభిమాని, తెలుగుదేశానికి అవును. సంబంధించినాడు అవును. కాదు. అవును. వాళ్ళ అభిమాని వాళ్ళ మీద దాడి చేస్తే దాన్ని తెలుగుదేశం వాళ్ళే చేపించారని ప్రచారం చేశారు. ఇది సేమ్ ఇట్లాగే ఈ 2 పర్యవసానాల్లో కూడా నాకు నిన్నటి నుంచి మొన్న చూసిన దగ్గర నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని డిఎన్ఏలు కొన్ని రకరకాలుగా మనం చూసి చెప్పొచ్చు శ్రీరామ్ గారు. అవును. జర్నలిస్ట్‌గా మీరు కూడా ఎంత విశేషమైన అనుభవం 40 ఏళ్ల అవును. అనుభవంలో మీరు చూడొచ్చు. కొన్ని శక్తులు ఏ రకంగా యాక్ట్ చేస్తాయి, ఆ డిఎన్ఏ ఎట్టా ఉంటుంది, పొలిటికల్ డిఎన్ఏ ఎట్టా ఉంటుందనేది కూడా మనిషిలో డిఎన్ఏ ఉన్నట్టే ప్రతి రాజకీయ పార్టీలో కూడా డిఎన్ఏలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో ఇటువంటి హింసాత్మకంగా ఇటు హత్యా రాజకీయాలు చేసే డిఎన్ఏలు అక్కడ మొదటి నుంచి సమర్థించడం, ప్రోత్సహించడం లేదు. అటువంటి వాళ్ళకి అక్కడ స్థానం లేదనే చెప్పాలి. అవును. రాయలసీమ ఫ్యాక్షనిస్టుల్లో కూడా ఫ్యాక్షన్లో ఉండాలి, తెలుగుదేశంలో ఉన్నా కూడా మరీ దుర్మార్గమైన ఫ్యాక్షన్ చరిత్ర ఉండాలని ఎక్కడా కూడా అక్కడ సమర్థించాల. అవును. వాళ్ళందరూ కూడా ఆపోజిట్ పార్టీల్లో ఉండి చేసిన వాళ్ళే. ఎందుకంటే రాజశేఖర రెడ్డిని మనం తీసుకుంటే ఇక్కడ అతని చరిత్ర, అతని డిఎన్ఏ, వాళ్ళ కుటుంబ డిఎన్ఏ మొత్తం మనకు చెన్నారెడ్డి గారిని దింపటంలో 400 మంది హైదరాబాద్లో హత్య గావించబడిన అవును. చరిత్రలో కూడా దాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందే. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇంకా కూల్‌గా వద్దమ్మా మీరు వాళ్ళ ట్రాప్‌లో పడొద్దు. మన సంస్కృతి ఇది వద్దంటమే కాకుండా కాదు. మన శ్రీరామ్ గారు సంస్కృతి ఇది కాదు అది కాదు, అని అది కాదు. చెప్తున్నాడు అసలు. అది చెప్పడం కాకుండా కేసులు కూడా పెట్టించారు. హ్మ్. అందరి మీద 2 చోట్ల కూడా దాడిలో పాల్గొన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఇది చేస్తున్నారు. ఆ చర్యలు లా అండ్ ఆర్డర్ చర్యలు పోలీసులు యాక్షన్ పోలీసులు చేస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేయాల్సిన తీరు ఏంటంటే చాలా దీన్ని వేరే కుట్ర కోణాన్ని కూడా పరిశీలించి చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవును. ఎందుకంటేనండి ముందు అక్కడ గుంటూరు మహిళా ఎమ్మెల్యే గారు లీడ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడిని పదే పదే ఇష్టానుసారం మాట్లాడుతున్నాను మాధవి నిన్న కూడా మాట్లాడింది. అట్లాగే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఇతరులను కూడా ఇష్టానుసారం మాట్లాడిన ఆడియో టేపులు కొన్ని గుంటూరులో చాలామంది దగ్గర ఉన్నాయి. ఇష్టానుసారం నోరేసుకుని ఆ మహిళా ఎమ్మెల్యేలను కూడా లేకుండా వాళ్ళని ఇష్టానుసారం అసభ్యంగా మాట్లాడటం అనేది చాలామందికి కలత చెంది. ఎందుకంటే ఎవరైనానండి భాష బయటికి అతనికి పిల్లలు ఉండారు కదా. నిన్న పిల్లలు వచ్చి అంత ఇదిగా మాట్లాడారు మా మీద కుట్రని, మరి మీ నాన్న సంస్కరించుకోవచ్చుగా. నాన్న ఇదేం భాష మాట్లాడేది తప్పు, నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనంగా ఉండని చెప్పాలిగా. నువ్వు తండ్రికి చెప్పలేకుండా తండ్రినేమో అచ్చోసి రాంబోతులాగా ఊళ్ళ మీద పడి అందరినీ తిట్టమని చెప్పేసేసి ఇక్కడికి వచ్చి రాజకీయ మనుగడ కోసం ఏదైనా మాట్లాడటం, విమర్శించడం వేరేనండి. పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఏదో పార్టీలోని బలమైన వాయిస్ వినిపించడం, దాన్ని మనం తప్పు అనడానికి వీల్లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా ప్రొవోకేటివ్గా మాట్లాడటం తప్పే. ఒక మంత్రిగా చేసిన వ్యక్తి తర్వాత కుల సంఘాల పేరుతో కులాన్ని ఆపాదించి లబ్ధి పొందాలని చూడటం, ఈ ఆడపిల్లలు వచ్చి మాట్లాడినప్పుడు ఆడపిల్లలు మా తండ్రి గొప్ప బావులాల గోపాలకృష్ణ గారు వారసురాడు అన్నట్టు మాట్లాడటం ఎంత తప్పు కదా. అతను మాట్లాడింది అతను అసభ్యంగా మాట్లాడాడు. తండ్రిని సంస్కరించుకోండి. హింస జరిగినప్పుడు దాన్ని మనం కూడా ఖండిస్తున్నాం. శృతి మించి ఏది కూడా రాగానే పడకూడదు. అక్కడ మహిళలు నిరసన చేశారు, దాన్ని మనం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం. అతను మాట్లాడిన దానికి కార్యకర్తలు నిలదీశారు. 100% నిలదీస్తారు. ఆవేశం చెందిన వాళ్ళు నిలదీక ఏం చేస్తారు? గాంధీ మహాత్ముడిలాగా వారసులా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడానికి అది గుంటూరు గడ్డ. నీకెంత పౌరుషం ఉందో అవతలాలు కూడా అంతకంటే పౌరుషం కూడా ఉంటుంది. నువ్వు అధికారంలో ఉండగా నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసావు వాళ్ళు సహించారు, వాళ్ళు ఉగ్గబట్టుకుని ఉన్నారు, వాళ్ళ రిటాలియేషన్ కూడా ఉంటుంది. దాన్నేమి నేనేమి సమర్థించట్లేదు, అట్టని తప్పని నేను అన్నాను. ఇది జరిగింది అంటే ఆ అంబటి రాంబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత జనం అందరూ కూడా వెళ్ళిపోతారు కదా. అరెస్ట్ చేసి వెళ్ళిన తర్వాత జరిగిన ఘటనలు ఉన్నాయి, హింసాత్మక ఘటనలు అక్కడ జరిగినాయి. పెట్రోల్ బాంబులు ఇసటం, తగలబెట్టడం చేసుకున్నారు అనేది ఒకటి నేను వింటున్నటువంటి వార్త. ఇప్పుడు అంబటి రాంబాబు రోడ్డు మీద ఇష్యూ అంతా అయిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఆయన మీద దాడి జరిగిందనే సంఘటన బయటకు వచ్చిన తర్వాత
అప్పుడు మధ్యలో జగన్ ఒకసారి ఫోన్ చేసి ఆయన పరామర్శించాడు చేయటమే అంటున్నారు. కాకుండా సజ్జల గోపాల్, రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళు మానిటర్ చేశారనే అంశాన్ని వింటాను. సబ్జెక్టు కరెక్షన్ అది ఆ. ఎంతవరకో తెలియదు. మరి అక్కడ ఉండాలి అప్పిరెడ్డి అనే వ్యక్తి కూడా, అతని చరిత్ర కూడా మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వ్యక్తుల్లో అతను కూడా ప్రధానంగా ఉన్నాడనేది మనం అప్పుడే వార్తలు వింటా ఉన్నాం. అవును. గుంటూరు జిల్లాలో అట్లాగే తెనాలిలో కూడా చాలా లంపెన శక్తులు ఉన్నాయి వైసీపీకి సంబంధించి. అవును. గత ఎన్నికల్లో వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఇదంతా కూడా చూసాం, వాళ్ళ భాష ఇదంతా కూడా. కాబట్టి ఇది అన్ని శక్తులని, లంపెన శక్తులు అన్నింటినీ అక్కడ పంపించి దాన్ని ఒక పెద్దగా చేసేటట్టు, వీళ్ళు ఏదో ఒక రాయేసి తర్వాత వాళ్ళు వచ్చి పెట్రోల్ వేసి ఏమో చేసేటట్టు చేశారనే అనుమానాలు సామాన్యుడు నాబోటి వాళ్ళకి చాలామంది కలుగుతున్నటువంటి అక్కడ జరిగిన దృశ్యాలు, ఘటనలు అన్నింటినీ, పరిణామక్రమాలన్నీ మనం పరిశీలిస్తే అవును. దీని వెనక అరెస్ట్ అయిపోయిన తర్వాత ప్రజల్లో ఆవేశం చల్లారిపోతుంది కదా. అవును. అవును. మహిళలు కదా వెళ్ళింది ఎక్కువ మంది. అతను ముందు అటాక్ చేశారు, అతను ఇష్టానుసారం బూతులు తిట్టాడు. అతను వినండి ఆ. ఒక్క నిమిషం, అతను ఇష్టానుసారం ప్రొవోకేటివ్గా బూతులు తిట్టినప్పుడు ఆడాళ్ళు కూడా రారా అది ఇది అని చెప్పి మాట్లాడారు. వాళ్ళ ఆవేశానికి, క్షణికావేశానికి లోనవుతారు, అదే తిడతారు. ఆడోళ్ళు ఎందుకు వచ్చారు ఇతని మీద ఎక్కువగా? మరి ఆడాళ్ళు, మగాళ్ళు చేవ చచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీలో మగాళ్ళు చేవ చచ్చిపోయారు. ఇది నేను ఆ విషయానికి కూడా వస్తా, లేకపోతే ఇప్పుడే మొదలెడతా. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మొండమోసిన పార్టీలాగా తయారైంది. ఈ భాష కొంతమందికి నచ్చకపోవచ్చు. నాయకత్వం అనేది పూర్తిగా చేవ చచ్చిపోయింది. నాయకత్వం లేనప్పుడు కార్యకర్తలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. అందుకని ఆర్గనైజ్డ్గా అయితే అది వేరుగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు మా నాయకుడు అన్నారు, ఒగ్గబట్టుకున్నారు, కొడుతున్నారు, రోడ్డు మీద 10 మంది 100 మంది అట్లా పోగైపోతారు. మహిళలు కూడా అక్కడ బలమైన నాయకత్వం ఉంది. ఇష్టానుసారం మాట్లాడాడు కాబట్టి మహిళలు అందరూ వాళ్ళ సెల్ ఫోన్లు వచ్చినాయి కదండి. పార్టీలోకి యాక్టివ్గా ఉండే కార్యకర్తలు ఉంటారు కదా. అది పట్టణం, పల్లెటూరు కూడా, పల్లెనో వస్తారు, 100 మంది వస్తారు, ఏ ఊళ్ళో రాకుండా ఉంటారు. మహిళల్లో కట్టలు తెంచుకుందాం. ఎందుకంటే మా నాయకత్వం, తెలుగుదేశం పార్టీ మగ నాయకత్వం మొండమోసిన నాయకత్వం లాగా కనబడుతుంది. కడుపు నిండిపోయిన ఒక్కొక్క ఏదో కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించేవాడు లేడు. పదవులు వచ్చినాడేమో వచ్చిందనే రిలాక్సేషను, రానాడేమో రాలేదనే ఏడుపు, వచ్చినాడేమో నేను కోరిన శాఖ రాలేదు, నాకు కోరిన మంత్రి పదవి లేదని వాడు ఏడుపు, టిక్కెట్లు రానేళ్ళేమో నా నోటు కొట్టేసేసారు, వేరే వాళ్ళకి ఇచ్చారని వాళ్ళు ఏడుపు. పార్టీ ఏమో పూర్తిగా సంఘనాగిపోయింది. దానికి ఒక హైకమాండ్ లేదు, అక్కడ ఆర్గనైజ్ చేసి మానిటర్ చేసే నాయకత్వం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, కేంద్ర కార్యాలయంలోకి వెళ్తే అదొక భూతప్రేత విశేషాలు లేదా శిథిలాలయంలాగా ఉందనేది నేను వింటున్నా. చాలామంది కార్యకర్తలు వెళ్తా అంటే పరిస్థితి అట్టా ఉంది అని అంటున్నారు. ఒకప్పుడు పార్టీ అంటే దాన్ని వేరుగా ఉండేది. డి అంటే డి అని పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు. ఏదైనా ఇష్యూ అయితే దాన్ని చక్కగా ప్రెస్ మీట్ పెట్టి చాలా డీసెంట్గా, అప్పుడు యనమల రామకృష్ణ గారు, అశోక్ గజపతిరాజు గారు, లేకపోతే మహామహులు ఇక్కడ మాధవరెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, కైడి శ్రీహర్ గారు, ఎంతోమంది వీళ్ళని ఏమన్నా లాల్జాన్ భాషా గారు ఉండేవాడు, అటు అచ్చెన్న ఎర్రనాయుడు గారు ఉండేవాడు. అదంతా పూర్వం స్వర్ణయుగం లాంటిది. వాయిస్, బలమైన వాయిస్ వచ్చేది. కాలక్రమేణా నపుంసకులోనూ వానపాము లాంటి వాళ్ళు నాయకులుగా తయారయ్యారు అనేది నేను గట్టిగా చెప్పగలను. వాళ్ళు బాధ వచ్చినా నేనేం చేసేది ఏమీ లేదు, నాకు ఐ డోంట్ కేర్. వాళ్ళ పార్టీని చూస్తా అంటే అంత బాధ వేస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ కనుక చనిపోతే తెలుగు రాష్ట్రాల్లో, అంటే తెలంగాణలో దాని అస్తిత్వం పోయిందనుకోండి ఆటగా కాలక్రమంగా. వాళ్ళు చేసుకున్న స్వయం కృతాపరాధంతో ఆంధ్రప్రదేశ్ అనేది కుక్కలు జిమ్నిస్టర్ అవుతుంది. దానికోసం, తెలుగు జాతి కోసం కొంతవరకు చరిత్రలో ఆ కంట్రిబ్యూషన్ తెలుగుదేశం పార్టీ ద్వారా సమాజానికి మంచి జరిగిందనే ఉద్దేశంతో ఆ పార్టీని మనం సమర్థిస్తాం తప్పించి, నేను పార్టీ కార్యకర్తను కాదు. ఆ పార్టీ బాగుండాలని కోరుకుంటాం అంతవరకే. కాంగ్రెస్ పార్టీ కూడా బాగుండాలని కోరుకుంటాం. ఏ పార్టీ అని, కమ్యూనిస్టు పార్టీలు కూడా మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ జరిగి ప్రజా సమస్యల మీద పోరాడాలని కోరుకుంటాం మనం. ఎందుకంటే ఆ డిఎన్ఏ అటువంటిది. సమాజంలో పేదవాడి తరఫున పోరాడిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీలది. మనం కూడా ఆ భావజాలంలో ఉంటాం కాబట్టి, ఆ సోషలిస్ట్ ఐడియాలో ఉంటాం కాబట్టి ఆ పార్టీలు బతకాలని కోరుకుంటాం. తప్పేం కాదు కదా. ఈ పార్టీ వచ్చేసి మరి ఇంత కళ్ళ ముందు చాలా పెద్ద టాస్క్ పెట్టుకుని పార్టీని బతికించుకోవాలి, అవతల శత్రువు మీద వ్యూహాత్మకంగా ఇది చేయాలి, ఆ శత్రువు నిర్వీర్యం చేయాలి, రాజకీయంగా ఏమి వదిలిపెట్టేసేసి ఆ పార్టీలో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లా. పులిని చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టు గుంటూరులో జరగగానే మర్నాడు కృష్ణా జిల్లా వాళ్ళు వెళ్ళారని అంటున్నారు. ఇక్కడ పెద్ద అనుమానం ఏంటంటే, శ్రీరామ్ గారు, ఒకవేళ నిజంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు దాడి చేయడానికో నిరసన ప్రదర్శన చేయడానికి వెళ్తే అక్కడ మనిషి ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళ్తారా? అవును, తెలుస్తుంది. లోకల్ కదా, ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, బయట ఉన్నాడు, తెలుస్తుంది కదా. అతను తిరుపతి వెళ్ళిన వాడి ఇంటి మీదకి వీళ్ళు ఎందుకు వెళ్తారు అక్కడికి?
వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పేది ఏంటంటే వెళ్తే ఒకళ్ళు కేక పెడితే ఇదిగా వెళ్తున్నాం అంటే 10 మంది వెళ్ళొచ్చు, ఆవేశపరులుగా ఉన్న కామన్ పీపుల్ వెళ్ళొచ్చు. కానీ అటాక్కి వెళ్ళేవాళ్ళు పెట్రోల్ బాంబులు పట్టుకుని ఉద్దేశపూర్వకంగా ఎవరు వెళ్ళరు కదా. పెట్రోల్ బాంబులు, ఆ బాంబుల సంస్కృతి అనేది, పెట్రోల్ బాంబుల సంస్కృతి అనేది నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉండదు. అట్టా కృష్ణా గుంటూరు జిల్లాలో అటువంటి అసలు ఆలోచన కూడా ఉండదు. కావాలంటే వెళ్ళి రాళ్ళు వేస్తారు, లేదా కోడిగుడ్లు వేస్తారు, ఎదురుబడి రారో చూసుకుందామని అరుస్తారు. కానీ ఇటువంటి అటాక్లు అనేవి మాత్రం 100% మనం తుని రైలు దహనం దగ్గర నుంచి మీరు పర్యవసానాలను తీసుకోండి. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు పెట్రోల్ బాంబులు అనేది లేదు. ఇటువంటిది అంతా కూడా హింసాత్మకమైనటువంటి వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేసే తప్పించి అటువంటి డిఎన్ఏ వాళ్ళ లంపిన శక్తులు వాళ్ళ బతుకంతా అంతే హింసాత్మకమే. హత్యలు, హింస, ఈ అవినీతి ఇన్నే తప్పించి. ఈ జోగి రమేష్ అనేవాడు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే పర్యవసానాలు చూస్తే శ్రీరామ్ గారు ఆ బాల్కనీలో తర్వాత నిప్పులు ఇదైనాయి. అప్పుడు పోలీసులు వీళ్ళందరినీ చెదరగొట్టేసారు. ఆ ఫ్లెక్సీలు చించారు. తెలుగుదేశం వాళ్ళందరూ అటు ఇటు వెళ్ళిపోయారు. వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు, కానీ పెట్రోల్ బాంబులు వేసేంత ఇది అవసరం లేదు. అది 100% దాని మీద పూర్తి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే నాకు అందుతున్న సమాచారాన్ని బట్టి కూడా, నాకు విజయవాడ నుంచి నాకు ఉన్న సోర్స్ ద్వారా, నాకున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాకు సోర్సులు ఉంటాయి కదా సమాజంలో, అక్కడ పుట్టి పెరిగాము, అక్కడ ఉన్నదాన్ని బట్టి ఇది 100% పార్టీకి సంబంధం లేకుండా కొంత బ్లేడ్ బ్యాచ్లు వెళ్ళినాయి అనేది నేను ఒక ముఖ్య వ్యక్తుల దగ్గర నుంచి ఉన్నమాట. ఇప్పుడు ఆ ఇబ్రహీంపట్నంలో సంఘటన అది ఏదో ఆవేశంతో జరిగినట్లు ఏం కనపట్లేదు. ఇమిటేషన్ లాగా ఉంది. ఇమిటేషన్, దాని వెనక ఒక కుట్ర కూడా ఉంది. అక్కడ జరిగింది ఇక్కడ కూడా జరిగితే మేము పాదయాత్ర ఇట్లా శవయాత్రలు చేయడంలో ఆరితేరారు కదా. అప్పుడు నేను వచ్చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటివి జరిగితే దీన్ని అడ్డం పెట్టుకుని ఓదార్పు యాత్రల పేరుతో రాష్ట్రంలో రచ్చ చేయొచ్చు, అల్లకల్లోలం చేయొచ్చు అనేది వాళ్ళ వ్యూహం. దాని పసిగట్టిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా పిలిపించాడు, మీరు ఆ ట్రాప్లో పడమాకండి అని ఆయన కూడా ఇచ్చారు. చంద్రబాబు గారు కూడా హెచ్చరించారు. కానీ అసలు అక్కడ ఏంటంటే నాయకత్వ లోపం జరుగుతుంది, దాన్ని గమనించట్లేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఒక ఇంతవరకు పార్టీలో బలమైన అది రాజకీయ అధికార ప్రతినిధి అనేవాళ్ళు లేరు అక్కడ, విషయాన్ని మాట్లాడేవాళ్ళు. ఇవాళ ఎవరు ప్రెస్ మీట్ పెడుతున్నారో వాయిస్ బయటికి రావట్లా. మీడియా మేనేజ్మెంట్ జీరో. అంత పనికిమాలిన స్పైన్లెస్ ఫెలోస్ అందరూ అక్కడ పార్టీ ఆఫీస్లో తయారైపోయారు. ఒకడికి మాట్లాడటం రాదు, ఒకడికి ఎక్సర్సైజ్ లేదు. ఒక విషయం మీద మాట్లాడాలని సమగ్రంగా నోట్స్ తయారు చేసుకుని డి అంటే డి అన్నట్టు మాట్లాడాలి. అసలు మొత్తం అక్కడ నిర్వీర్యం అయిపోయింది పార్టీ. ఏం చేయాలి ఇంకా? కాబట్టి కార్యకర్తలు అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాళ్ళ ఆవేశాలను ఎన్ని రోజులు ఆపుతారండి? 5 సంవత్సరాలు అధికారం లేనప్పుడు ఒగ్గబట్టుకుని ఉన్నారు కదా, దీనికి లోన్ అయ్యి ఉన్నారు కదా, దాడులకిను సఫికేషన్కి లోన్ అయ్యి ఉన్నారు కదా. అవకాశం వచ్చిన తర్వాత కూడా శత్రువు చంద్రయ్య లాంటి కార్యకర్తలు నడిబజార్లో పీకలు కోసి జై చంద్రబాబు అంటే చంపేస్తాము, నువ్వు జై జగన్ అనమాట అన్నంటే కోసిన ఘటనలు మనం కళ్ళ ముందు చూసాం కదా. ఇటువంటి కార్యకర్తలు ఎంతోమంది రాష్ట్రంలో అక్రమంగా కేసులు పెట్టుకుని ఆస్తులు అమ్ముకుని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు పట్టదా అధిష్టానానికి? వాళ్ళు ఇంకా వీళ్ళ కోసం ఇంకా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవాలి, వాళ్ళు మాన మర్యాదలు పోగొట్టుకుని శవాల్లాగా బతకాలి, అక్కడ చేతకాని దద్దమ్మలాగా బతకాలి కార్యకర్తలు. ఆ మాత్రం పార్టీ అధిష్టానం ఆలోచించదా? చంద్రబాబు గారికి లోకేష్కి పట్టొద్దు అదంతా? మీ పదవుల్లో ఉంటే కార్యకర్తలు వదిలేస్తారా? మీరు ఎంతసేపు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులతోనూ పెద్ద పెద్ద సంపన్నులతో మీరు మీటింగులు పెట్టుకుంటారు, మీరు పార్టీ సమావేశంలోనే ఏదేదో మాట్లాడేస్తారు. మీ మాటలకేనో చేతలకు పొంతన ఎక్కడుంది అసలు? కార్యకర్తలు, సామాన్య కార్యకర్తల మనోభావాలు మీరు ఎందుకు దృష్టిలో తీసుకోరు? వాళ్ళు ఆవేశం ఉంటారు, ఆవేశాన్ని చల్లబరిచే మార్గాలు వేరుగా ఉండాలి. మీ ఎమ్మెల్యేలు వెళ్ళి కార్యకర్తలతో మాట్లాడాలి. మీ ఎమ్మెల్యేలనేమో ఎక్కడెక్కడన్నా తీసుకొచ్చారు, 20-30 మందిని పారాచూట్లు అమెరికా వాడిని, ఇక్కడ హైదరాబాద్లో అక్కడ అడ్డగోలు వ్యాపారాలు చేసేవాడిని, లేదా అవతల పార్టీలో ఉండే సంబంధాలు ఉండాలని తీసుకొచ్చి మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పెట్టారు. పార్టీ పురిటిపోసినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలకేను ఇప్పుడు మీ ఎమ్మెల్యేలకి సంబంధం లేదు. వాళ్ళు సొంత వర్గాలను తయారు చేసుకున్నా లేకపోతే సొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదే ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పుట్టినోడు అయితే వాడికి ఏ గల్లీలో ఎవడున్నాడో తెలుస్తుంది. కమ్యూనిస్టులు అయితే మన కార్యకర్తలు ఎవరు అనేది ఉంటుంది. బీజేపీ అనుకోండి, ఆర్ఎస్ఎస్లు ఎవరెవరు పనిచేశారు ఏంటి, మన డిఎన్ఏ ఎవరు ఉన్నారు అనేది వాళ్ళకి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా పాత నాయకులకు తెలుసు మొదటి నుంచి ఉండాలి ఎవరు ఏంటి. ఇవాళ మొత్తం అంతా అక్రమ సంతానం లాగా తీసుకొచ్చి పార్టీలో టికెట్లు ఇచ్చినప్పుడు వాడికి పార్టీ మీద బాధ్యత ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేస్తారు? అక్కడేమో ఎమ్మెల్యేలకి కార్యకర్తలకు మధ్య బంధం లేదు, తెగిపోయింది, వారధి లేకుండా గ్యాప్ వచ్చేస్తుంది. దాన్ని వీళ్ళు సమీక్షించుకోవాలి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రి కొడుకు అంటే వాళ్ళకి కోపం వస్తుంది, దానికేం చేస్తాం? ఇప్పుడు మన కార్యకర్తలు ముఖ్యమండి. కార్యకర్తలు అమాయకులు పాపం, వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు? ఎమ్మెల్యే టికెట్లు కోరుకుంటున్నారా? ఇప్పుడు అక్కడ వాళ్ళని ఏది తిట్టలేదు కదా, ఆ, తిట్టింది చంద్రబాబు నాయుడిని, వీళ్ళు ఎందుకు బాధపడాలి? లోకేష్ని అంతే తిట్టారు. కదా, తిట్టుకోమని అనవచ్చు కదా కార్యకర్తలు. ఆ, మాకేంటి అనవసరం, మిమ్మల్ని కదా తిట్టిందని కూర్చోవచ్చు. కానీ మా నాయకుడు అన్నారనే ఒక దీనికి వాళ్ళు ఇదయ్యారు. అవును మరి అప్పుడు చంద్రబాబు జై చంద్రబాబు అని అన్నాను, నేను జై జగన్ అంటే బతికేవాడుగా చంద్రయ్య అనే మనిషి. అవును ఎందుకు ప్రాణం పోగొట్టుకోవాలి? అవును ఇటువంటి కోకోలలు కదా ఘటనలో. అవునవును ఇప్పుడు ఆవేశం చేసి మేము కేసులు పెట్టేసాం, లా అండ్ ఆర్డర్ చేస్తానని చెప్పి ఏం మెసేజ్ ఇచ్చినట్టు? నిజంగానే మనం హింసను మనం ప్రోత్సహించకూడదు. 100% శృతి మించి ఏది కూడా పడకూడదు. అది రాష్ట్రానికి అవతల శత్రువుకి దారి ఇచ్చేటట్టును, ఇంకా ఊతం ఇచ్చేటట్టు ఉండకూడదు. 100% మనం చంద్రబాబు గారిని కూడా మనం సమర్థిస్తాం. కానీ తప్పులను కూడా ఎత్తి చూపించాలి కదా, అటు నుంచి Yes, జరుగుతున్న yes. లోపాలను. ఇప్పుడు ఈ దాడి సంఘటన తర్వాత ఈ ఫైర్ నిప్పు పెట్టడం, ఈ సంఘటనలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ 100% ఇవాళ పోలీసు భారతదేశ వ్యాప్తంగా మీరు అన్నట్టు ప్రతి కదలిక కూడా రికార్డ్ అవుతుందండి. అవును నిన్నగాక మొన్న విశాఖపట్నంలో ఒరిస్సాలో ఉన్న దొంగల్ని సీసీ కెమెరాలు ముఖ కవళికలను పట్టుకుని Yeah. అరెస్ట్ చేసి అవును రోబో బట్టేసి రోబో పట్టేసింది. ఇవాళ అంత టెక్నాలజీ భారతదేశంలో ఉంది. అవును. ఇవాళ ఇబ్రహీంపట్నం జోగి రమేష్ అనే అతని ఇంటి మీదకి దాడి చేసిన వాళ్ళు ఎవరు అనేది ప్రతి రికార్డు అవుతుంది. అవును అట్లాగే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసింది పర్యవసానాలు ఆ మొత్తం పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ రికార్డ్ అయ్యి ఉంటుంది. అవును ఇవాళ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తిగా సమగ్రంగా చేసి మనం దోషులను పెట్టండి, మనం దాన్ని ఏమి వాళ్ళనేమి వదిలిపెట్టండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే చేయండి అని మనం అంటలా. అవును నిజంగా అటువంటి అసాంఘికమైన పెట్రోల్ బాంబులు అనే హింసాత్మకమైన ఘటనలకు పాల్పడితే తప్పకుండా ఏ పార్టీ వాడైనా మీరు యాక్షన్ తీసుకోవాలి. అవును దీని మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి. దీని మీద దోషులు ఎవరు అనేది ఉండాలి. అనుమానాలు కుట్రకోణం అనేది సామాన్యులకు మనలాంటి వాళ్ళకి అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి. అది అవును. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తానంటే మనం సహించం కదా. అవును మనాడే కదా చేతి తప్పేంటని ఎట్లా అంటాం? అవును కాబట్టి దీని మీద సీసీ కెమెరాల ఫుటేజీ అంబటి రాంబాబు ఇంటి దగ్గర 10:30 అతను అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన ఘటనలన్నింటిలో ఎవరెవరు ఉండారు అనేది ఫేస్ ఇది ఐడెంటిఫికేషన్ ద్వారా చేసి మొత్తం వస్తాయి. మొత్తం డేటా పోలీస్ దగ్గర క్రైమ్ బ్యూరోలో అవును. డేటా అంతా ఉంటుంది. అవును ఇటువంటి ఘటనలో పాల్పడే దుడుకు స్వభావం లేదా అసాంఘిక శక్తులు, లంపిన శక్తులు, రౌడీ ఎలిమెంట్లు ఎవరెవరు ఉంటారో పోలీసుల దగ్గర హిస్టరీ ఉంటుంది అంతా. అవును అవన్నీ సమీకరించుకుని చూసుకుంటే తెలిసిపోతుంది ఎవడేంటి అని. వాళ్ళందరినీ మీడియా ముందు నిలబెట్టండి. వాళ్ళు నిజంగా తెలుగుదేశం పార్టీ పురుడు పోషణ చెప్పుకుని ఉండారా, అక్కడ ఎమ్మెల్యేల ద్వారా వచ్చిన వాళ్ళ, లేకపోతే వాళ్ళు వైసీపీ చెప్పు చేతల్లో ఉండి ఇక్కడికి వచ్చి యాక్ట్ చేశారా అన్నీ తేలిపోతుందిగా. ఇప్పుడు అంబటి రాంబాబు ఆఫీస్ దగ్గర ప్రారంభంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళ మీద అంబటి రాంబాబు మనుషులు లేకపోతే Attack వైసీపీ చేశారుగా. గుండా వాళ్ళు దాడి చేశారు. అంటే అవును వాళ్ళు ప్రొటెక్షన్ కని చెప్పొచ్చు, అది అవును. అది వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు అవును చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళే చేసి కానీ ఉండొచ్చు ముందు కదా. వాళ్ళే రాకుండా వాళ్ళు తరిమేయడానికో మొత్తానికి వాళ్ళు దాడి చేశాక ఇది మళ్ళా రియాక్షన్ ఎట్లా వచ్చేసింది రియాక్షన్ వచ్చింది. వీళ్ళు రియాక్షన్ వచ్చి అరెస్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కావాలని ఇంకా తగలబెట్టించుకుని అవన్నీ విజువల్స్ కోసం వాళ్ళు సృష్టించుకుని ఉండొచ్చు. అవును అట్లాగే దాన్ని ఆసరా చేసుకుని ఈ ఇద్దరు భావజాలం ఒకటే. ఈడు మరీ రోగ్గీడు ఈడు జోగి రమేష్ అనేవాడు నెంబర్ 1 రోగ్గు. అవును అసలు భాష పద్ధతి సంస్కారం ఏమాత్రం సంస్కారహీనుడు. అవును వాడు మనుషులు పుట్టకే అటువంటి వాళ్ళే ఉంటారు. ఆ పార్టీలు ఉండేవాళ్ళందరూ అటువంటి వాళ్ళే. అవును అందుకని ఆ అధిష్టానం ఏదైతే స్క్రిప్ట్ జరిగిందో ఆ స్క్రిప్ట్ చేసే బానిస. అవును కాబట్టి అటువంటి భాష మాట్లాడటం, ఆ నోటికి అన్నం తినేవాడు ఎవడో మాట్లాడు. తగుదనమ్మా అంటే అతని భార్య మరి ఏదేదో శుద్ధులు మాట్లాడుతుంది. మరి ఆ భార్య మొగుడికి చెప్పుకోవచ్చు కదా, అవును ఏవైనా నువ్వు ఇట్ట పెద్ద మనిషి, నువ్వు ఇట్ట చేసే తప్పేంటని. అవును ఆ విజువల్ కూడా చూశాను నేను. ఆమె మాట్లాడే ఆమె సోదరి. ఇప్పుడు మహిళే మనం గౌరవిస్తాం. అవును కానీ అవును నువ్వు అంత నీతులు సూక్తులు మాట్లాడినప్పుడు ఊళ్ళో వాళ్ళకి నీతులు చెప్పినప్పుడు నీ మొగుడికి కూడా నువ్వు చెప్పుకో. అవును మరి నువ్వు మాట్లాడింది తప్పు, ఎట్ట మాట్లాడతావు, నీ భర్తను నువ్వు సంస్కరించుకో. అవును నీ భర్తనేమో వచ్చేసినట్టు ఊరి మీద వదిలేసి ఎవరిని పడితే వాళ్ళని తిట్టేసి దోసుకొచ్చి నీయేమో నువ్వు ఒళ్ళంతా నగలు దిగేసుకున్నప్పుడే నీ మొగుడు మురికిమా, జనాలు తిట్టినప్పుడే నీ మొగుడు మురికిమా. నీ మొగుడిని ఎవరిని నిలదీసి ఇది చేస్తే బాధ అనిపిస్తుందా? నీ మొగుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళలేదా? అవును ఆ రోజు మాట్లాడలేదా? ఎన్నోసార్లు మాట్లాడలేదా? నీ మొగుడు సొద్దుపోసి కష్టపడి శ్రమ చేసి చెమటోడ్చి నీకు నగలు చేయించాడా? ఎట్టా వచ్చింది అక్రమాస్తులు? మీరంతా మీ బతికేంత మీ గతంలో ఇవాళ ఎవరైనానండి, ఇవాళ మహిళలు ఎవరైతే మొగుళ్ళని సమర్థించుతా లేదా తండ్రులను సమర్థిస్తూ వచ్చారో వాళ్ళందరికీ నేను ప్రశ్నిస్తున్నా.
ముందు మీ తండ్రిని మీ భర్తను మీరు అడగండి, మీకు తప్పు ఉందా లేదా మీరు మీరు చూసుకోండి. అది కాదండి, రాజకీయం చేసినంతసేపు భర్త చాట భార్యలాగా ఆ, ఉండిపోయి అప్పుడేమో నగలే ఆ, దిగేసుకుంటారు. భర్తకి ఇబ్బంది వచ్చినప్పుడు, భర్త తప్పులు చేసినప్పుడు, జనం కొట్టబోయి వచ్చినప్పుడు, అప్పుడు నేను ఆడపిల్లని ఆ మహిళ అన్నట్టు అనే వచ్చేస్తే మహిళ దాడి చేస్తారా? మా ఇంటి మీద దాడి చేస్తున్నారంటే మరి దాని రియాక్షన్స్ ఇలా ఉంటాయని వాళ్ళు ఊహించరా? అదే కదా. ఇప్పుడు మరి వైఎస్ సునీత కూడా మహిళగా, ఆడపిల్లగా పాపం. అవును, వివేకానంద రెడ్డి గారు అమ్మాయి. అవును. మరి ఆమె మీద సానుభూతి జాలి ఉండదా మీకు? తండ్రిని పోగొట్టుకుని తండ్రిని పాశవికంగా హత్య చేస్తే నా న్యాయం కోసం రోడ్ల మీద పడి తిరుగుతా అంటే అంటే ఒకటి క్లియర్ కట్గా కనిపిస్తుంది అన్న. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని పెద్దది చేసేసి అటు కాపు కులాన్ని, దీన్ని 100% ఏదో బీసీలని బీసీలని వాళ్ళని ఏదో డిస్టర్బ్ చేయాలి, డిస్టర్బ్ టీడీపీకి చేసి దూరం చేయాలనే ప్రయత్నం అయితే 100కి జరిగినట్టు 100 పాళ్ళు కనిపించింది. అండి. దీనికి ఢిల్లీ మద్దతు కూడా ఉంది శ్రీరామ్ గారు. ఉం. ఢిల్లీలో రాజ్యాంగ పరంగా ఉన్నతమైన పదవుల్లో ఉండాళ్ళ మద్దతు కూడా వైసీపీకి ఉంది. ఉం. ఇక్కడి నుంచి రకరకాల ప్రసాదాలు మూటలు అక్కడికి వెళ్తున్నాయి. ప్రసాదం అంటే దాన్ని కొటేషన్లో పెట్టుకోండి. అవును. ఈ తిరుపతి ప్రసాదం అవ్వచ్చు, ఇంకా వేరే ప్రసాదం కూడా అవ్వచ్చు. వాళ్ళ కట్ల అందుతున్నాయి, నెలవారీ మామూళ్ళు వెళ్తున్నాయి. వాళ్ళ మద్దతుతోనే ఇక్కడ అరాచకం జరుగుతుంది. ఇక్కడ ఈ అసాంఘిక శక్తులను ఆటగట్టించాలంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తుందండి? ఇక్కడ సిబిఐ కేసులు ఎందుకు కదలవండి? కేంద్రంలో జ్యుడిషియరీ ఏం చేస్తుందండి? అంటే అసలు ఇంత రియాక్షన్ రావడానికి ఢిల్లీలో ఇప్పుడు వాళ్ళు ఏపీలో లా అండ్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయిపోయిందని పార్లమెంట్ ఆవరణలో ఈ వైసీపీ నాయకులు ఎవరైతే రేపు కేసులో ఈయన్ని ఎందుకు తప్పించారని సుబ్బారెడ్డి మీద జనం ఎలా పాయింట్అవుట్ చేస్తున్నారు, ఆయన కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే, చింతామణి తల్లి లత్తప్ప ఊళ్ళో వాళ్ళందరినీ నువ్వు వ్యభిచారు అని కాపురం చేసుకునే సంప్రదాయ మహిళలందరినీ తిడతం మొదలెట్టింది అనుకోండి. అవును. ఇడిచేసిన దాంతో గొడవ పడలేక సంప్రదాయంగా కాపురం చేసుకునే మహిళలు ఏం చేస్తారంటే తలుపులు వేసుకుని ఇంట్లోకి వెళ్తారు. ఏ పెంట మీద గడ్డి అయితే మా మొహాన్ని చెందుతుందని. ఇప్పుడు అటు ఇడిచేసిన వాళ్ళే ప్లే కార్డులు పట్టుకుని ఎవరైతే అక్కడ అన్నిటికీ తెగించి ఇడిచేసి అవినీతి చేసి వెంకటేశ్వర స్వామి సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళు ప్లే కార్డులు పట్టుకోవడానికి సిగ్గుతో తల ఉంచుకోవాలి తెలుగు జాతి. పార్లమెంట్లో కూడా వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా పరిశీలించుకోవాలి, ఏం చేస్తామో, మనం ఏం జరుగుతుంది, ఏంటి అనేది. అవును. అసలు మొత్తం తప్పు అంతా పూర్తిగా ఢిల్లీ బీజేపీ చేతిలోనే ఉంది. అవును. ఇవాళ భారతదేశంలో హిందూ మతాన్ని నష్టం జరిగిన, ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతికి ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, హిందూ మతానికో లేకపోతే భారత సమాజానికి తెలుగు జాతికి నష్టం జరిగిన బీజేపీ కొనసాగంలోనే జరుగుతుంది. ఇక్కడ కల్వకుంట్ల కుటుంబానికి పూర్తి మద్దతు, రక్షణ ఇచ్చింది బీజేపీనే. కాళేశ్వరం లాంటి అసాంఘికమైన దొంగ ప్రాజెక్టులతో లక్షల కోట్లు దోసుకున్నప్పుడు వాళ్ళ మద్దతు ఉంది. మిషన్ భగీరథ లాంటి పేపర్ మీద కట్టిన ప్రాజెక్టులకి వాళ్ళ మద్దతుతోనే కట్టి దోసేసుకున్నారు. అది వాళ్ళకి తెలియదా? బాధ్యత లేదా? అవును. యూనియన్ గవర్నమెంట్ అంటే ఏంటి? నీ బాధ్యత లేదు రాష్ట్రాలు జరిగే అవినీతి మీద చేయడానికి? ప్రతి క్షణం తెలిసిపోతా దొంగసారా జీరోలో సారా అమ్మినప్పుడు నీ బాధ్యత లేదా? ఇన్ని లక్షల కోట్లు ఎట్లా అమ్ముతావు, ప్రజలకి డబ్బులు క్యాష్ మీద ఎట్లా అమ్ముతావు అనేది లేదా? నీకు తెలియకుండానే అన్నీ జరుగుతున్నాయి అక్కడ. నీ మద్దతు లేకుండానే కోర్టులో కేసులన్నీ ఆగిపోతాయా? ఏం జరుగుతుంది? పిల్లి గుడ్డిదైతే ఎలికేదో ఎత్తి చూపించినట్టు అదేం కాదు. ఇట్లా పూర్తిగా ఢిల్లీ ఆశీస్సులతో ఇదంతా జరుగుతుంది. ఇవాళ దీని వెనక్కి కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బ్రేక్ చేయండి, మీరు రెచ్చిపోండి అని చెప్పడంలో కూడా బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు ఉందేమో అన్న అనుమానాలు నా బోటాలకు కలుగుతున్నాయి. నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్ ముందు బీజేపీ, జనసేన మినిస్టర్లను కూడా పిలిచి ఈ విషయం మీద చర్చ చేశాడు. మరి ఇప్పుడు ఇది వాళ్ళ ఢిల్లీ నోటీస్కి వెళ్దా? వాళ్ళు ఏమైనా మాట్లాడే అవకాశం మొన్న ఉందా? పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పద్ధతిగా మాట్లాడారు. వాళ్ళ పార్టీ వాళ్ళని చాలా మందులు ఇచ్చారు. ఇవాళ మార్నింగ్ కూడా పవన్ చంద్రబాబు ప్రైవేట్ గా మీట్ ఇచ్చారు. అవుతారు. మొన్న వచ్చింది, మందులు ఇచ్చారు. మీరేం చూస్తా ఊరుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడలేదని పార్టీ కార్యకర్తలందరినీ అవును. కూడా నాయకుల్ని మందులు ఇచ్చారు. అవును. ఆ మందలింపు తెలుగుదేశం పార్టీలో కూడా జరగాలి. అవును. నాకైతే తెలుగుదేశం పార్టీలో కనుసూపు మేరలో నాయకత్వం ఏమి బాగా కనపడుతుంది. వాళ్ళు ఏదో ఊరిని తోలుబొమ్మలాట్లాగా నడుస్తుంది, కానీ అక్కడ బలమైన పటిష్టమైన నాయకత్వం లేదు. ఓన్ చేసుకొని అది పనిచేసేవాళ్ళు లేరు. లేరు. దాన్ని తయారు చేసుకోవాలి, లేకపోతే అది శిథిలమైనగా అయిపోతుంది. అది చాలా జాగ్రత్త పడకపోతే మాత్రం పెను ప్రమాదం ముంచుంది చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి అదే కానీ. ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టండి, ఏపీలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిపోయిందని అంటారండి. ఎందుకంటే ఎలక్షన్ అయిన నెల రోజులకే వీడు వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చొని 35 మందిని చంపారని పిచ్చిపోగడంత వాగాడు కదా. 35 కాదు, 3 పేర్లు చెప్పగలిగాడా? ఇప్పుడు ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు చంద్రబాబు గారి చేతిలో కత్తిపెట్టి చంపేశారు, ఆదినారాయణ రెడ్డి గారు చంద్రబాబు గారు చంపేశారు, దుర్మార్గమైన కథనాలు వెళ్ళిన దుర్మార్గులు వాళ్ళు, రోగ్స్ వాళ్ళు. అవును.
అక్కడ కోడికత్తి లాంటి డ్రామా పెట్టి హైదరాబాద్లో లాండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి చేసిన దుర్మార్గులు వీళ్ళందరూ కూడా ఎంతకంటే అంత నికృష్టులు అండి. ఇటువంటి వాళ్ళు భూమి మీద ఉండటానికి కూడా లేనాళ్ళు అండి. ఇటువంటి వాళ్ళకి బీజేపీ మద్దతు ఇవ్వడం అనేది దుర్మార్గం అండి. కాదన్నా ఆటవికం, పాశవికం, ఇంతకంటే నా అనాగరికం ఇంకేం ఉండదు. ఇది పూర్తిగా నేను 100% బీజేపీ మోడీ, అమిత్ షాల యొక్క కనుసన్నలో జరుగుతుంది. ఇంకొక పాయింట్ అన్న, ఇప్పుడు కోడికత్తి కేసు కోర్టుకు వెళ్ళడానికి సంవత్సరాల తరబడి అవును. వెళ్లకుండా మానేశాడు. మొన్న లండన్ వెళ్ళినప్పుడు ఇది ఇంటిమేషన్ సరిగా ఇవ్వలేదు, ఫోన్ నెంబర్ సరిగా ఇవ్వలేదు, మీరు కోర్టుకు రండి అంటే, నాంపల్లి కోర్టుకి నేను వస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, బందోబస్తు ఇష్యూ వస్తుంది అని చెప్పి వీళ్ళకి చెప్పాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాడు. మరి ఇంత ప్రాబ్లం ఉంది అనుకునే పర్సను ఇప్పుడు ప్రతి చిన్న సంఘటనకి రోడ్డు మీద ఎక్కేసి అన్ని బయట చేసేవాళ్ళు. అది చెబుతున్నాను కదా, పబ్లిక్ గమనించరా వాడి పాలిటిక్స్? గమనించినా సిగ్గుశారం లేదండి. అన్నీ గమనిస్తారు. మాట్లాడలేదా ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, రాజ్యాంగం మొన్నమోపు మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద పడేసి కొట్టినప్పుడు రాజ్యాంగంలోనూ మా ప్రజాస్వామ్యం ఏమైంది? గౌడ్ అనే కుర్రాడు పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు వాడికి రాజ్యసభ ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నీకేమైంది? ప్రజాస్వామ్యము, చట్టాలు, గౌరవం. అబ్దుల్ సలాం అనేవాడు ఆ కుటుంబం రైలు పట్టాల మీద పడినప్పుడు నీకు రాజ్యాంగం, మైనారిటీస్ గుర్తుకు రాలేదా? ఎన్నో ఘటనలు మనం ఒక మహిళల్ని గ్యాంగ్ రేపులు చేశారు. నెల రోజుల పాటు పట్టుకుని తాడేపల్లిలోనే. ఎన్ని రాలేదా? ఒక ఎంపీని పట్టుకుని ప్రాణం తీసే పరిస్థితి తీసుకొచ్చి చిత్రహింసలు చేసినప్పుడు నీకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ గుర్తుకు రాలేదా? నీకు అంత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకొస్తే నువ్వు రా, కోర్టుకు రా. నీకు దమ్ముంటే నువ్వు మగాడు అయితే రా, నాంపల్లి కోర్టుకు వచ్చి త్వరగా ముగించుకో, కేసులకి విచారణకు రా, ఫేస్ చేయి. నువ్వు పెద్ద హీరో అని చెప్పుకున్నావు, నీ హీరోయిజం అక్కడ చూపించు, నీ కేసులు కొట్టేపించుకో, కడిగిన ముచ్చేలాగా బయటికి రా. ఇది పూర్తిగానండి తెలుగుదేశం పార్టీ అచేతనత్వం. ఆయన ఇటువంటి వాటికి కొద్దిగా ఇదిగా ఉండటం, చంద్రబాబు గారి యొక్క దూకుడుతనం లేకపోవటం అదొక బలం. పూర్తిగా బీజేపీ కనుసన్నల్లో జరుగుతున్న డ్రామా ఇది ముమ్మాటికి. ఇది దక్షిణ భారతదేశానికే పట్టిన గలీజులాగా తయారైంది. బీజేపీ అంత దుర్మార్గమైన గేమ్ ఆడుతుంది. ఇది చాలా దూరదృష్టితో మీరు ఆలోచిస్తే మాత్రం పెను ప్రమాదానికి ఇది దారితీస్తుంది భారతదేశంలో. బీజేపీ ఆడుతున్న ఫౌల్ గేమ్ రేపు భవిష్యత్తులో ఉత్తర దక్షిణ భారతదేశం విడిపోయే ప్రమాదం వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఇటువంటి దుర్మార్గమైన గేమ్లు ఆడితే. అవును. ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదండి. అవును. అంటే ఇప్పుడు టీడీపీలో పార్టీని ఓన్ చేసుకోకపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఎవరిని నమ్మట్లేదు? అది చంద్రబాబు గారు ఆలోచించాలి. కాలక్రమంగా డిటరేట్ అవుతూ వచ్చింది, పతనావస్థకు వచ్చేసింది నాయకత్వం. నాయకత్వ లక్షణాలు ఉండాలి, వాళ్ళకి పగ్గాలు ఇవ్వటం లేదు. బలంగా మాట్లాడే వాళ్ళని ప్రోత్సహించడం లేదు. వాళ్ళు మాట్లాడితే మా చేతులు గట్టు తప్పిపోతారేమోనని చెప్పి ఒక అభద్రతాభావం ఆ పార్టీలో ఉందని మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా గమనిస్తే అది మనకు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని వాళ్ళు పర్యవేక్షించుకోవాలి, కొత్త రిక్రూట్మెంట్ చేసుకుని వాయిస్ ఉన్న వాళ్ళకి శిక్షణా తరగతులు పెట్టి వాళ్ళని బలమైన నాయకులుగా తీర్చిదిద్దుకోవాలి, తర్ఫీదు ఇవ్వాలి. వాళ్ళ పార్టీ పుట్టింది ఎప్పుడు, దాని సిద్ధాంతం ఏంటని ఎవరికి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అసలు. ఏమాత్రం లేదు. ఎవరికాడి ఎమ్మెల్యేలు నూటికి పార్టీ ఎన్నికైన వాళ్ళలో ఒక 25% ఏమైనా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. కానీ తతిమా వాళ్ళందరూ కాలక్షేపంగాళ్ళునూ ఇసుక వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, ఇంకా వేరే వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదించుకోవాలనే తపనలో ఉన్నారు తప్పించి రాష్ట్రం అభివృద్ధి, ప్రజాస్వామ్యం ఏంటనేది లేదు. ఒక్కడ కూడా షగ్దరండ్ కౌలు అనే పేరు తెలియదు. అసెంబ్లీకి వెళ్ళి ఎప్పుడు కూర్చోవాలి, ఎట్ట మాట్లాడాలి ఏంటి అనే దాని మీద అవగాహన పెంచుకునే వాళ్ళు లేరు. ఇంకోసారి గెలుద్దాము, మన రాజకీయ జీవితాన్ని ఇంకా కొనసాగించుకుందాము, మనం చరిత్రలో నిలబడిపోదామనే తపన ఎవరిలోనూ లేదు. ఇంతకుముందు కొత్త శాసనసభ్యులందరికీ శిక్షణ ఇచ్చేది కదా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అదేమో శిక్షణ ఇచ్చినా కూడా నువ్వు ఏరుకున్న వాళ్ళకి అసలు పని మళ్ళీ ఏరుకుని టికెట్లు ఇచ్చినప్పుడు శిక్షణ ఇచ్చే ఉపయోగం ఏముంది? బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అంటే వాళ్ళు అసలు పొలిటీషియన్సే కాదు, వాళ్ళందరూ కాలక్షేపం రైలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, మాఫియా వ్యాపారం, దొంగ వ్యాపారం, ఇసుక వ్యాపారం, బూడిద వ్యాపారం, ఇటువంటి వాళ్ళకి ఇచ్చి లేదా ఇతర పార్టీలతో సంబంధం ఉండే వాళ్ళకి నువ్వు పార్లమెంటు టికెట్లను, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే వాళ్ళు ఇవాళ కూడా వైసీపీ వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అన్ని చోట్లను. లేదంటేనేమో రెచ్చిపోవటం, కలెక్షన్లు చేయటం, ఆక్రమించుకోవడం, భూములు ఆక్రమించడం. అనంతపురంలో ఏం జరుగుతుంది, విజయవాడలో ఏం జరుగుతుంది, కళ్ళ ముందు జరుగుతున్న ఘటనలు ఇవన్నీ. పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎమ్మెల్యేలుగా ఉండే వాళ్ళందరూ చేస్తున్న అరాచకాలు ఇవన్నీ. బయటికి రానంత మాత్రాన సొద్దుపోసలు కాదు. మన ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో రాయనంత మాత్రాన దేశం అంతా క్లీన్గా ఉన్నట్టు కాదు.
ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ఏమనుకుంటున్నారు ఏంటని. వాళ్ళు రాయలేరు కదా, రోజు అదే పనిగా రాయలేరు కదా. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు కూడా అవునవును. లేదు. వాళ్ళకే ఒక లిమిట్ ఉంటుంది కదా. వాళ్ళు అవును. సరైన టైంలో వాళ్ళు శుతిమెత్తగానో గట్టిగానో ఘాటుగానో వాళ్ళు విమర్శిస్తున్నారు, చెబుతున్నారు. అవును. అసలు అక్కడ ఈ దున్న మీద వర్షం చినుకులు పడ్డట్టు ఉంది. అక్కడ పట్టించుకోకుండా బాధ్యత రాహిత్యంగా ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లా. అవును. సీఎంఓలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియట్లా. అవును. మరి ఏం చేస్తాం, ఎక్కడ తప్పు ఉందో ఎవరు మాట్లాడగలమండి. మనం ఏం మాట్లాడతాం, మాట్లాడి మనం అప్పుడు నాకేంటి చెప్పండి. నాకు రాష్ట్రంతో పని లేదు, కరెక్టే. పార్టీతో పని లేదు. నాకెందుకు అనవసరంగా శ్రమ తప్పించి ఏదో అభిమానంతో మాట్లాడటమే తప్పించి. ఇప్పుడు అసలు అల్టిమేట్గా ఈ లడ్డు కేసు ఏంటి లాస్ట్లో ఏమైంది చివరికి? లడ్డూ కేసులో దొంగ రోడ్డు ఎక్కుతుంటే దాన్ని నువ్వు కౌంటర్ చేయలేని పరిస్థితి వచ్చి దాంట్లో రిపోర్ట్ చేసిన తప్పు, ఆ రిపోర్టింగ్లో లోపాలు ఉన్నాయి. వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ వెళ్ళారు. పరకామణి కేసులో ఒక సిఐ చంపేశారు. ఆ సిఐ ఎవరు చంపేశారు అనేది నువ్వు ఇంతవరకు తేల్చలేవు. ఎందుకు మాట్లాడవు నువ్వు? అవును. ఏంటి ఆలోచనలు ఏంటి? సారా కేసు ఎక్కడ దాకా వెళ్ళిందో నువ్వు చెప్పవు. జీరోలో అమ్మింది ఎవరు, కసిరెడ్డి వెనక ఎవరున్నారు ముందున్నారు అనేది నువ్వు తేల్చరు. ఏం తమాషాలు ఆడుతున్నారా ప్రభుత్వం వాళ్ళు? ప్రజలతో ఆడుతున్నారా లేదా ఎవరితో ఆడుతున్నారు? వీళ్ళు కొల్యూడు అవుతారా మీరు? అవును. మీకు వాళ్ళకుండా అనుసంధానకర్తలు అగరబత్తీలో వాళ్ళే ఉన్నారుగా. అవును. వాళ్ళే మీ దగ్గర చీఫ్ సెక్రటరీలు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళనే కంటిన్యూ చేస్తారు. మీకు వాళ్ళకి అప్పుడు ఉండాలి, ఇప్పుడు కంటిన్యూ అవుతారు. అక్కడ చంపిన వాళ్ళతోని వాళ్ళ మీ ఎమ్మెల్యేలు రాజీలు చేసుకుని వాళ్ళు చేరే ఇసుక వ్యాపారం, అన్ని వ్యాపారాలు వాళ్ళు చేస్తారు. పోయింది సామాన్య కార్యకర్తలు, అమాయక కార్యకర్తలను ప్రజల మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఏదో చేసిన వాళ్ళ మోసపోయింది. తప్పండి, ఇది ఆత్మవంచన శ్రీరామ్ గారు. చాలా దుర్మార్గం చేస్తున్నారు. చంద్రబాబు గారు మాత్రం ఇది చాలా బాధ అనిపిస్తుంది నాకు. చాలా ఫౌల్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. ఇది కోరుకోవాలా ప్రజలు, ఇది కోరుకోవాలా. కార్యకర్తలు కూడా ఇది ఆశించాల. చాలా మనోవేదనకు గురవుతున్నారు కార్యకర్తలు. కళ్ళ నీళ్లు పెట్టుకుని ఎక్కేయవలసిన పరిస్థితి వస్తుంది. బయటకు ఎవరికైనా మూడు కొట్టినందుకు తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టు ఉంది. సోషల్ మీడియాలో విరవిగి పనిచేశారు. వాళ్ళు కనీస గౌరవం గుర్తింపు కూడా లేదు. పిలిచి టీ నీళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. 5 ఏళ్ల పాటు ఒక రాక్షసుడికి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడితే వాళ్ళని పిలిచి నువ్వు మంచినీళ్ళు కూడా వెళ్ళామయ్యా? ఒక టీ నీళ్ళు ఇచ్చి శాలువ కూడా కప్పలేవా నువ్వు? వాళ్ళు నేను ఎమ్మెల్యే పోస్టులు కోరారా, ఎమ్మెల్సీలు కోరారా, కార్పొరేషన్ చైర్మన్లు కోరారా? నువ్వు భుజమే చేసి ఒక తమ్ముడు బాగున్నావని ఒక చిన్న ఇది స్వంత చేకూర్చినట్టు ఓన్ చేసుకోలేకపోయారు. నీకోసం అంత చేసిన వాళ్ళు నువ్వు కనీసం ఒక ఫోటో దిగి పిలిచి 2 ఏళ్ళు అయినా కూడా నీకు అంత తీరిక లేదు మీ ఇద్దరికి. మీ చేసే పనులు ఏమి బయటికి రావట్లేదా? అందరూ పనుల కోసం రారు కదా. రారు కదండి. అభిమానంతో ఆత్మాభిమానం. భుజమే చేసి మా నాయకుడు నన్ను పిలిచి దగ్గర వేసుకున్నాడు, పెద్ద లామినేషన్ ఫోటో కట్టుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. అదే పెద్ద రాజ్యసభ సీటుతో ఫీల్ అవుతాడు. ఆ మాత్రం గమనం లేదా మీకు? ఇటువంటి అభిమానం, ఇంత డెడికేషన్ చేసే కార్యకర్తలు, డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు, ఇంక ప్రపంచంలో ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొస్తామనే వాళ్ళు ఏ పార్టీలో లేరు. మీరు తీసుకోండి, చరిత్ర తీసుకోండి. అవును, మీరు రాసుకోండి, ఏ పార్టీ అయినా సరే. అచ్చం డబ్బే పని చేయదులేండి. అది కాదు, సొంత డబ్బులు పెట్టుకుని మేము ఉన్నామంటూ వెళ్ళిపోయారు. అట్లా వచ్చేవాళ్ళు. వాళ్ళు సొంత పనులు చేసుకుని కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ యుద్ధాలు వాళ్ళు చేశారు. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు జెండాలు పట్టుకుని వాళ్ళు పెట్రోల్ వాళ్ళు కొట్టించుకుని వాళ్ళు ర్యాలీలకు వచ్చారు, వాళ్ళు మహానాడుకు వచ్చారు. ఇప్పుడు అంతకుముందు పార్టీకి ఫండ్ కింద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు సొంత ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటున్నారండి. వాళ్ళ పార్టీకి చంద్రబాబు గారు వస్తాయంటే డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. జెండాలు కట్టుకున్నారు, ట్రాక్టర్లకి, కార్లకి, బైకులకి పిచ్చితో వెళ్తున్నారు. తతిమా పార్టీల వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. బిర్యానీ నిత్యగాని కుదరదు. ఇవాళ జగన్ అనేవాడు వచ్చి పాదయాత్ర, శవయాత్రలు చేస్తే వాళ్ళ జనం ఆర్కెస్ట్రేటెడ్, జనాలకు డబ్బులు ఇచ్చి సారా అయితే కానీ ఆ జనం రారు. ఇవాళ వాళ్ళు కూడా లేరు, 100-150 మంది మించి లేరు. ఇవాళ ర్యాలీ వస్తాంటే నేను చూశాను ఇందాక విజువల్స్లో. అంతా లంపెన్ శక్తులు, ఆ డబ్బులు ఇస్తేనే వస్తారు. కానీ అటువంటి బేస్ కాదు తెలుగుదేశానికి. కానీ నువ్వు గమనించట్లేదండి, వాళ్ళ మనోభావాలు గమనించట్లేదు, జరుగుతున్న పర్యవసానాలు గమనించట్లేదు. మీరు నేను బడి అంతసేపు మనకేంటంటే అంత అవసరం ఏంటి చెప్పండి. కంఠశోష నిన్న మాధవి క్లియర్గా చెప్పింది, మీరు రావచ్చు, మీరు పరామర్శలు చేసుకోవచ్చు, మీ పని మీరు చేసుకోండి, మీరు మర్యాదగా మీరు వచ్చి మీ పని మీరు చూసుకుంటే. శ్రీరామ్ గారు, ఇవాళ గొప్ప వరం ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళలో కూడా పార్టీకి డెడికేటెడ్గా చేసే గౌతులచ్చన్ గారు మనవరాలు ఆమె సిన్సియర్గా చేస్తుంది. మహిళలుగా వచ్చిన వాళ్ళు ఈవిడ పాపం, ఈవిడ గల్లా మాధవి, ఈవిడ ఎమ్మెల్యే, ఈవిడ బ్రహ్మాండం, పెమసాని చంద్రశేఖర్ అద్భుతంగా అయిన ఇంటరాక్షన్తో కార్యకర్తలతో చాలా మైన్యూట్గా వెళ్తున్నాడు. చాలా మంచి బలం, మంచి పేరు తెచ్చుకున్నాడు. అట్లా కృష్ణదేవరాయలైన ఆయన మీద కూడా నేను వింటున్నాను, బాగానే చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాడు అనేది నేను వింటున్నాను. నాన్ కాంట్రవర్సీలో చేసుకున్నాడు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ జెమ్స్.
అటువంటి వాళ్ళు నిలుపుకోవాలి. వాళ్ళకు కూడా కొన్ని ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. అవును. ఇటువంటి ఎక్కడెక్కడ ఉన్నారో అట్టాగే బరువైన బడ్డీని ఓవర్ బడ్డీని అయిన వాళ్ళు పక్కన పెట్టేయాలి. పార్టీ ఎమ్మెల్యే గెలవగానే వెళ్ళిపోయి ఇప్పుడు మొదలెట్టేసారు, అరాచకాలు మొదలెట్టారు. అటువంటి వాళ్ళ మూలాన కూసేగాడిది వచ్చి మేసేగాడి తించి అడగొట్టిందని మొత్తం జిల్లాలు పోతాయి. ఒక జిల్లాలో ఒక ఎమ్మెల్యే చేసిన అరాచకం ఆ జిల్లాకి కాదు పక్క జిల్లాలకు కూడా పాకుతుంది. ఓకే. వాళ్ళని కట్టడి చేసే యంత్రాంగం పార్టీలో లేదు. పిలిచి మందలిచ్చిన పర్యవసానాలు ఎక్కడ కనపట్టల్లా. ఏంటి ఇది? ఏదేమైనండి మొత్తం ఒక ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేయడం ఇటువంటి కల్చర్ అనేది ఎప్పుడూ మంచిది కాదు. అది ఏ పార్టీకి మంచిది అట్లా కాదు. తిట్టించుకుంటాం మంచిదా పోని వాడి ఇష్టానుసారం బరిదెగిచ్చి నోటుకు వచ్చినట్టు కాదండి. తిడతా అంటే ఎన్ని రోజులు మనిషి అనేవాడికి ఎన్ని రోజులు సహనానికి హద్దులు ఉంటాయా శ్రీరామ్ గారు? తిడతా అంటే తిట్టించుకోవడం చేతకానితనం కదా? మీకు అనిపించకపోవచ్చు, కార్యకర్తలకు అట్లా ఉండదు. కార్యకర్తలు చాలా ఆవేశాలతో ఉంటారు. వాళ్ళ ఆవేశమే మీకు పునాది. సరే ఆగ్రహం వ్యక్తం చేశారు, నిరసన తెలియజేశారు. నిన్న చాలా స్పష్టంగా ఎమ్మెల్యే మాధవి జరిగిన విషయం జరగబోయేదాన్ని మేము మా జోలి రాకపోతే అంతే మీరు కదా. కూల్గా ఉంటే మేము కూడా ఎప్పుడు కూల్గానే ఉంటాం. అంటే వాళ్ళకి తెలుసు ప్రభుత్వమే కదా బదనాం అవుతుంది. ఇంకోటి కూడా అండి, చంద్రబాబు గారికి కూడా కదా కరవమంటే కప్ప కోపం, ఎడమంటే పాము కోపం అన్నట్టు ఆయనకి కత్తి మీద స్వామే. అవును. ఇప్పుడు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ యాక్షన్ తీసుకోకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వేం చేసావు అనేది రేపు ఆయన అంతరాత్మకే వ్యతిరేకం. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినప్పటి నుంచి ఆయన అటువంటి వాటికి వ్యతిరేకం, నా వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి. అవును. అట్టా అని వదిలిపెడితేనేమో అదులు తప్పేసి రేపొద్దున అది ఇంకా హింసాత్మకంగా వెళ్తుంది చర్యలు తీసుకోకపోతే. చర్యలు తీసుకుంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి దాన్ని సమతుల్యం చేసుకుంటే జాగ్రత్తగా అదుపుతుంది. ఏంటంటే నాయకత్వ లోపం జరుగుతుంది. అవును. దాన్ని మీరు పర్యవేక్షించుకోండి. నాయకులు బలంగా ఉండి నాయకులు అటాక్ చేయాలి వీళ్ళని. అవును. అంతేగాని కార్యకర్తలని పంపిస్తే అదుపు తప్పుతుంది. అవును. ఇప్పుడు అదే జరిగింది ఒకవేళ జరిగి ఉంటే. కానీ దాన్ని అవతలాలు అడ్వాంటేజ్ తీసుకుని దాంట్లో లంపెన్ శక్తులు చేరిపోయి ఇప్పుడు నిందంతా తెలుగుదేశం మీద వేసేసి వాళ్ళే పెట్రోల్ బాంబులు వేసుకుని వాళ్ళే తగలబెట్టేసుకుని మొత్తాన్ని దాన్ని భూతార్థంలో చూపించేసేసి రాక్షస రాజ్యం ఏర్పడుతుంది, గోండాలు గేండాలని వాళ్ళకున్న మీడియా కిరాయి మీడియా ద్వారా ఈ ప్రచారం మొదలెడుతున్నారు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద ఉంది. ఓకే. నమస్కారం.